స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతారో, స్టిక్ ఆన్ అవుతారో, ఆ డెసిషన్ మేకింగ్ తర్వాత దెన్ ఎవరైతే వదలరో దే విల్ విన్ ఇన్ ద లైఫ్. వాళ్ళు లైఫ్‌లో గెలుస్తారు. వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. వారు చాలా గర్వంగా ఉంటారు. వాళ్ళు చాలా, చాలా, చాలా ప్రౌడ్ ఫీలింగ్ అవుతూ ఉంటారు. అండ్ దే ఆర్ సెటిల్ ఫాస్ట్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీని చాలా ఫాస్ట్‌గా సెటిల్ చేస్తారు. సో, ఆ గర్వం, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సొసైటీకిచ్చే రెస్పెక్ట్ ఇవన్నీ వాళ్ళు పొందుతారు. ఎవరికైతే అందరికీ వస్తుంది. బట్ వచ్చిన వారు ఆ కమిట్మెంట్‌ని తీసుకొని కంటిన్యూ అవుతారో, వారు స్టిక్ ఆన్ వాళ్ళు అసలైన గౌరవం పొందుతారు. సెల్ఫ్ రెస్పెక్ట్ పొందుతారు. ఫ్యామిలీని ఫాస్ట్‌గా సెటిల్ చేస్తారు. ఆల్ థీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే ఎక్కడ వస్తుంది మనం లైఫ్ ఎక్కడ బిగిన్ అవుతుంది అంటే, లైఫ్ బిగిన్ అయ్యేది మనం పుట్టిన తర్వాత కాదు. మనకి బర్త్ క్రియేట్ అయిన తర్వాత కాదు. when you got an a dream, when you got a goal in your brain, from there real life will begin. Do you understand? యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? యాక్సెప్ట్ చేస్తారా? అక్కడి నుంచి రియల్ లైఫ్ స్టైల్ స్టార్ట్ అవుతుంది. రియల్ లైఫ్ బిగిన్ అవుతుంది. సీ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద మైండ్. అలా ఆశయం మనకెప్పుడైతే పెరుగుతుందో, స్టార్ట్ అవుతుందో, అక్కడి నుంచి మన నిజమైన లైఫ్ మొదలైనప్పుడు ఆ లైఫ్‌ని, ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి అవకాశాలు మనకి ఉన్నాయి. చాలామంది ఆశయం ఉంటుంది. డ్రీమ్ కనెక్ట్ అవుతుంది. కానీ అవకాశాలు లేక, అవకాశాలు సృష్టించుకోలేక వారు ఆగిపోతారు. కరెక్ట్ ఆర్ వాట్? మనందరికీ ఒక ఆశయం ఉంటుంది. ఒక గోల్ చేయాలని ఉంటుంది. కానీ ఇక్కడ 2 రకాల పీపుల్ ఉంటారు. అవకాశాన్ని సృష్టించుకుంటారు. అండ్ అదర్ పీపుల్ అవకాశాన్ని సృష్టించుకోలేక వాళ్ళు సాధారణ లైఫ్‌ని లీడ్ చేయడానికి సిద్ధమవుతారు. కరెక్ట్ ఆర్ వాట్? నేను చెప్పింది మీకు అర్థమయ్యి, నేను కరెక్ట్ అని చెప్తే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఆర్ యూ ఫాలోయింగ్ మీ? యాహ్! అంటే మనకి ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్‌కి ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైమ్ దే జస్ట్ ఇగ్నోర్ బికాస్ ఆఫ్ దేర్ ఈస్ నో ఆపర్చునిటీ. అవకాశం లేక. సో గైస్ ఈరోజు మీ అందరికి నేను చెప్తున్నాను. మీకు చైనీస్ సైకాలజీ ప్రకారం లైఫ్‌లో ఆపర్చునిటీ 5 టైమ్స్ మీ డోర్ నాక్ చేస్తదట. ఎన్ని సార్లు? 5 సార్లు. 5 టైమ్స్ మీ డోర్ నాక్ చేస్తదట చైనీస్ సైకాలజీ ప్రకారం. సీ దిస్ విక్టోర్స్ ఆపర్చునిటీ. డు యూ థింక్ ఇట్ ఈస్ 4 ఆర్ 5 ఆర్ 1? ఐ థింక్ ఇట్ ఈస్ చివరిది. సో, మీకు ఆ ఆపర్చునిటీ విక్టోర్స్ రూపంలో మరలా మీకు అవకాశాన్ని ఇచ్చింది. సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మీరు ఉపయోగించుకొని 100% యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్ అండ్ యువర్ డ్రీమ్స్. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని చెందొచ్చు. కరెక్ట్ ఆర్ వాట్? ఈ చైనీస్ సైకాలజీ ప్రకారం ఇది ఫిఫ్త్ టైమ్ అవ్వచ్చు, ఫోర్త్ టైమ్ అవ్వచ్చు. ఐ డోంట్ నో. బట్ మీరందరూ ఎలాంటి ఫీలింగ్‌లో ఉండాలి అంటే, లైఫ్‌లో నా గోల్‌ని నేను రీచ్ అవ్వాలి అంటే తప్పనిసరిగా ఇది నీ ఐదోదనే ఫీల్ అవ్వాలి. చివరిది అనుకునే ఫీల్ అవ్వాలి. నువ్వు మొదటిది అని ఫీల్ అయితే, రెండోది ఉంటుంది, మూడోది ఉంటుంది, నాలుగోది ఉంటుంది, ఐదోది ఉంటుందని ఈ కరెంట్ సిట్యుయేషన్‌ని నువ్వు లైట్ తీసుకుంటావు. ఈజీ తీసుకుంటావు. సో, దానికి మీరేం చేయాలి అంటే, ఇది మీరు ఫిఫ్త్‌ది, ఇది నా చివరి అవకాశం అనే భావంతో ఎవరైతే వర్క్ చేస్తారో, ఎవరైతే ఎఫర్ట్స్ పెడతారో 100% దే విల్ విన్. అవునంటారా? కాదంటారా? దిస్ ఈస్ మై లాస్ట్ ఆపర్చునిటీ అనుకునే వారే వాళ్ళ అస్త్రశస్త్రాలు బయటికి తీస్తారు. వాళ్ళ ఫుల్ ఎఫర్ట్స్‌ని ఇన్వెస్ట్ చేస్తారు. రైట్ ఆర్ రాంగ్? విత్ దిస్ మైండ్ సెట్ సో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. సో, ఈ అవకాశాన్ని మనం ఎంత గొప్పది అని మనం తెలుసుకోవాలి అంటే, లెట్ మీ షేర్ దిస్ పీపీటీ.
సీ గైస్, అందరికి పీపీటీ కనపడుతుందా? Yes, sir. It's clear. Yes, sir. సి చెక్ 1. టు గెట్ ఆపర్చునిటీ. నేను ఇందాక చెప్పినట్టు మన అందరికీ డ్రీమ్స్ ఉన్నాయి, అవి అచీవ్ అవ్వడానికి ఆపర్చునిటీ లేదు, అవకాశం లేదు. ఒకవేళ దిస్ ఈస్ నాట్ యువర్ ఆపర్చునిటీ, ఇది మీరు విక్టోస్ని అంత స్ట్రాంగ్గా మీరు బ్రెయిన్కి హార్ట్కి తీసుకోలేదు, స్ట్రాంగ్గా మీరు తీసుకోలేదు, ఇది మీరు స్ట్రాంగ్ ఆపర్చునిటీ అని భావించటం లేదు, దెన్ మీ డ్రీమ్స్ని అచీవ్ అవ్వడానికి త్రూ అవుట్ యువర్ లైఫ్, మీ టోటల్ జీవితంలో మీ డ్రీమ్స్ని అచీవ్ అవ్వడానికి ఏదైనా ఆపర్చునిటీ మీ ముందు ఉందా అంటే అది ఎంత కష్టంతో వస్తుందో తెలుసా? యు సీ డిఫికల్టీస్ ఫేసింగ్ టు స్టార్ట్ ఎ బిజినెస్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఒక ఆపర్చునిటీ మొదలు పెట్టడానికి ఎంత డిఫికల్టీస్ ఉన్నాయంటే ద హై ఇన్వెస్ట్మెంట్తో మనం బిజినెస్ మొదలు పెట్టాలి. ఐ రైట్ ఆర్ రాంగ్? హై ఇన్వెస్ట్మెంట్తో మనం ఏదైనా ఆపర్చునిటీ మొదలు పెట్టాలి, అప్పుడే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ సెకండ్ వన్, ద మ్యాన్ పవర్. మనమే సరిగా వర్క్ చేయము, ఇంకా మనతో చాలా మంది పని చేయాల్సి వస్తుంది. ఆ మ్యాన్ పవర్కి మనం శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ మ్యాన్ పవర్ని మనం సరైన వాడుకోవాల్సిన ప్రాసెస్లో మనం కూడా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, మ్యాన్ పవర్ ఈజ్ రిక్వైర్డ్, ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఏ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే, ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలన్నా సరే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక బిల్డింగ్, ఒక గోడౌన్, లేదా ఒక ఆఫీస్, ఒక సెటప్, ఇవన్నీ అవసరం. అండ్ ఆల్సో skills, a lot of skills required if you want to begin a good business. So investment, manpower, infrastructure, and also very much skills required. All required. Correct or what? Then ఇప్పుడు మీరు ఎందుకు మీ ఆశయాన్ని పక్కన పెట్టారు అంటే ఇవన్నీ రిస్క్ కాబట్టి. మీరు ఆశయాన్ని ఎందుకు పక్కన పెట్టారంటే, మీ డ్రీమ్ని ఎందుకు పక్కన పెట్టారంటే, మీ గోల్ని ఎందుకు పక్కన పెట్టారంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఇన్వెస్ట్ చేయలేక, మ్యాన్ పవర్ తీసుకురాలేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ లేక, స్కిల్స్ మనకి స్కిల్ నేర్పించే వాళ్ళు లేక, ఎలాంటి స్కిల్ కావాలో తెలియక. కరెక్ట్ ఆర్ నాట్? అందరూ ఆన్సర్ ఇవ్వాలి. సో ఈ 4 మనకు కావాలి. సో ఈ 4 మనకి ఉంటేనే మనం ఏ బిజినెస్ని స్టార్ట్ చేయగలుగుతాం. అలాంటి సిచ్యువేషన్లో మీరు జస్ట్ అర్థం చేసుకోండి, ఇప్పుడు మనం మన ఆశయాన్ని వదిలేసాం, మన డ్రీమ్ని వదిలేసాం, మన గోల్ని పక్కన పెట్టేసాం. సో గైస్, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇన్వెస్ట్మెంట్, ఏ మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్స్ మీకోసం ఒకటి తయారు చేసి ఉంచితే, ఈ 4 ఇంకొకరు తయారు చేస్తే, హలో అర్థమవుతుందా నేను చెప్తుంది? ఈ 4 ఇంకొకరు తయారు చేసి ఉంచి మీకు బాగుంటుందా? రిస్క్ తగ్గుతుందా? దెర్ ఈజ్ నో ఇన్వెస్ట్మెంట్ మీన్స్ నో రిస్క్. ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి రిస్క్ లేదు, మ్యాన్ పవర్ లేదు కాబట్టి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు కాబట్టి దానికి ఎర్లీ డే, మార్నింగ్, ఈవినింగ్ ఇవన్నీ వెళ్ళి చూసుకోవాల్సిన, మళ్ళా దానికి ఏం కావాలో చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ స్కిల్స్, మరి ఎలాంటి స్కిల్స్ కావాలో ఇక్కడ మనం నేర్చుకోవచ్చు, అండ్ మనకి చెప్పేవాళ్ళు వస్తారు. అండ్ ఈ 4 కనుక మనం ఇన్స్టెంట్గా మనకు వచ్చినాయి అనుకోండి, కెన్ వీ డూ దాట్? సో ద ఓన్లీ బ్యాలెన్స్, ఇంకా బ్యాలెన్స్ ఏంటి అంటే టు అచీవ్ అవర్ గోల్స్, అండ్ టు రీచ్ అవర్ గోల్స్. సో ఇంకా మన ఆశయాన్ని సాధించడమే నెక్స్ట్. దీనికి కావాల్సింది ద ఓన్లీ థింగ్ ఎఫర్ట్స్. ఈ 4 ఇన్స్టెంట్గా వచ్చినాయి దేని ద్వారా? త్రూ విక్టోస్ లైఫ్ సైన్సెస్. Am I right or wrong? ఈ 4 దేని ద్వారా వచ్చినాయి? త్రూ విక్టోస్. ఇన్వెస్ట్మెంట్ నాట్ రిక్వైర్డ్ హియర్, సో మేనేజ్మెంట్ టేకింగ్ కేర్ ఎవ్రీథింగ్. అండ్ మ్యాన్ పవర్ నాట్ రిక్వైర్డ్ హియర్. మీ కమిషన్ కావాలన్నా, మీ ఆఖరికి మీ అకౌంట్స్ కూడా కంపెనీ చూసుకుంటుంది, మీ వెబ్సైట్ని కంపెనీ చూసుకుంటుంది, అండ్ మీ ప్రోడక్ట్ డెలివరీని కంపెనీ చూసుకుంటుంది. మీకు ఒక ప్రోడక్ట్ కావాలా, 10 కంపెనీ డెలివరీ చేస్తుంది. అండ్ ఆఫీసెస్ ఇప్పటికి 9 బ్రాంచెస్ పెట్టాం. సో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు,
ఇలాగ ఎక్కడ చూసినా ఏ స్టేట్‌కి చూసినా ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేసాం. స్కిల్స్ ఈరోజు నేనొస్తున్నాను. ఆఫ్టర్ 3:00కి డాక్టర్ రమ్య వస్తది. 8కి ఈవినింగ్ 8కి ఇంకొక స్పీకర్ వస్తారు. ఇలాగా ఎవ్రీ డే మీకు ఈ బిజినెస్‌లో ఏం చేయాలో, ఎలా చేయాలో మీకు స్కిల్స్‌ని నేర్పటానికి ఎంతో మంది మీకు సహాయం చేస్తున్నారు. సీ విత్ దిస్ ఆల్ సపోర్ట్ మనం ఈ సపోర్ట్‌తో మనం మన ఆశయాన్ని లేదా మన డ్రీమ్‌ని చేరుకోవచ్చా లేదా? ప్లీజ్ టెల్ మీ. వచ్చా లేదా? టైప్ ఇట్ వచ్చు అనుకున్న వాళ్ళు ఇన్ చాట్ బాక్స్ టైప్ యెస్. ఇట్స్ అందరూ రెస్పాండ్ ఎవరివన్. ఇట్స్ వెరీ మైండ్‌తో ఉన్నారు. రైట్? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ద కంపెనీ విల్ టేకింగ్ కేర్. సో గైస్ ఇక్కడ నేను మీ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే సీ బయట ప్రపంచంలో ఆపర్చునిటీస్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలా కష్టంగా ఉంది. మీ డ్రీమ్‌ని అచీవ్ అవ్వటం కోసం, మీ లైఫ్‌ని బ్యూటిఫుల్‌గా మలుచుకోవడం కోసం ద వెరీ దేర్ ఈస్ ఔట్‌సైడ్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లెస్. సో, మీరు ఈ ఆపర్చునిటీని తీసుకొని, మీరు ఈ ఆపర్చునిటీని అర్థం చేసుకుంటే అండ్ మీ సపోర్ట్‌నంతా అర్థం చేసుకుంటే అండ్ మీ ఎఫర్ట్స్ అన్నిటిని ద్వారా, మీ స్కిల్స్ ద్వారా ఖచ్చితంగా చెప్తున్నాను యూ కెన్ రీచ్ యువర్ గోల్స్ అండ్ యువర్ డ్రీమ్ లైఫ్. సో, ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సినది ముఖ్యంగా ఎలాంటి ఆపర్చునిటీలో మనం ఉన్నాం. ఏ ఆపర్చునిటీలో మనం నిజంగా హ్యాపీగా బిజినెస్ చేయగలుగుతాం. ప్లాట్‌ఫార్మ్ దొరకటం చాలా కష్టం. బట్ యూ గాట్ ఎ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్. మీ అందరికీ ఆ ప్లాట్‌ఫార్మ్ ప్రాపర్‌గా దొరికింది. ఇప్పటికి ఇండియాలో ఆల్‌మోస్ట్ ఒక 100 మందికి పైగా వాళ్ళ లైఫ్‌ని, లైఫ్ స్టైల్‌ని ఆల్‌మోస్ట్ చేంజ్ చేసేసుకున్నారు. 100 మందికి పైగా ఆల్‌మోస్ట్ చేంజ్ చేసుకున్నారు. కానీ మీరందరూ కూడా ద సేమ్ ఫీలింగ్‌తో, సేమ్ గట్ ఫీలింగ్‌తో యూ కెన్ స్టార్ట్ రియల్ జర్నీ ఫ్రమ్ యువర్ ఎండ్. మీరు కూడా మీ వైపు నుంచి రియల్ జర్నీ స్టార్ట్ చేయాలి. సో, దిస్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్. సో, ఫర్ థట్ కరెంట్ సిట్యుయేషన్‌లో మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నామో, మనకు ఎలాంటి స్కిల్స్ కావాలో నేను చెప్తాను ఈరోజు. ఎస్పెషల్లీ మీరు ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి అంటే, వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ ఇక్కడ మీరు తీసుకోవాలి, మీకు కావాలి అనేది నేను చెప్తాను. ఆర్ యూ రెడీ ఫర్ థట్? సో, the first important thing guys, here the very important skill, the first most popular skill మన ఇండస్ట్రీలో కావాల్సింది సెల్లింగ్ స్కిల్స్. సో, వాట్ ఈస్ దట్? సెల్లింగ్ స్కిల్స్. ఈ సెల్లింగ్ స్కిల్స్ ద్వారా మీరు సింపుల్ లాంగ్వేజ్‌లో నేను చెప్తాను. ఇఫ్ యూ హావ్ కెపాసిటీ టు బిల్డ్ సెల్లింగ్ స్కిల్స్ ఎలాంటి సీ మీరు సెల్లింగ్ స్కిల్స్ గనక నేర్చుకుంటే 90% మీ బిజినెస్‌ని మీరు సక్సెస్ చేసుకున్నట్టే. వాట్ ఈస్ దట్ సెల్లింగ్ స్కిల్స్ ఐ విల్ టెల్ యూ. సింపుల్ గైస్. మీ టోటల్ ఎంటైర్ ఎన్విరాన్మెంట్ మీ ఏరియాలో మీరు ఏ ఊరిలో నివసిస్తున్నారో ఆ ఊరిలో, మీరు ఏ ఊరిలో నివసిస్తున్నారో ఆ ఊరిలో పర్ఫెక్ట్‌గా 2 లిస్ట్ తీసుకోండి. 2 కైండ్ ఆఫ్ డిఫరెంట్ లిస్ట్ తీసుకోండి. వన్ ఈస్ హెల్తీ పీపుల్, సెకండ్ వన్ ఈస్ ఇల్‌నెస్ పీపుల్. హెల్తీ పీపుల్ అంటే ఆరోగ్యవంతులు, ఇల్‌నెస్ పీపుల్ అంటే అనారోగ్యంతో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఈ 2 రకాల పీపుల్ లిస్ట్ తీసుకోండి. ఎంతమంది వస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ కోదాడ లాంటి విలేజ్ ఉంది. లేదా విజయవాడ లాంటి సిటీ ఉంది. లేదా హైదరాబాద్ లాంటి మల్టీ మెట్రోపాలిటన్ సిటీ ఉంది. సో, ఈ 2 రకాల ఈ పీపుల్ ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు మొత్తం కలిపితే ఊరంతా వస్తది. రైట్? ఆ సిటీ అంతా కూడా పాపులేషన్ వస్తుంది. దెన్ మీకు వారి సమస్యని క్లియర్ చేసే అవకాశం మీ దగ్గర ఉందా? ఉందా లేదా? ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్‌ని చూసుకుంటే ఆల్‌మోస్ట్ 11 క్రోర్స్ నుంచి 13 క్రోర్స్ పాపులేషన్ ఉంది. ఎంతమంది ఉన్నారు? 11 కోట్ల నుంచి 13 కోట్ల మంది ఉన్నారు. ఇందులో ఆరోగ్యవంతులు ఉన్నారు. అనారోగ్యంతో చిన్న ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారు.
వీళ్ళందరికీ సొల్యూషన్ ఎక్కడ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యంతో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారికి ప్రతి సమస్యకి మీ దగ్గర సొల్యూషన్ ఉంది. ప్రతి సమస్యకి మీ దగ్గర సొల్యూషన్ ఉండి, ఆ సొల్యూషన్ పేరే ఒరాకిల్. ఆ సొల్యూషన్ పేరే స్టెంపీ. ఆ సొల్యూషన్ పేరే వీకెఫే. సో, ఈ మూడిటి ద్వారా మీరు ఏ సొల్యూషన్ అయినా వాళ్ళకి ఇవ్వగలుగుతారు. అలా ఈ ప్రొడక్ట్స్‌ని మనం తయారు చేయబడింది. సో, ఇప్పుడు చెప్పండి. అండ్ మనకి ఎంత అవకాశం ఉంది ఈ సేల్స్‌లో? ఇందులో మీరేం చేస్తారంటే, సింపుల్ నేను చెప్పిన సిట్యుయేషన్‌ని ఫాలో అవ్వండి. నేను చెప్పిన థింగ్‌ని సలహాని ఫాలో అవ్వండి. యూ జస్ట్ టేక్ 150 నేమ్స్ లిస్ట్ ఫస్ట్. ఒక 50 మంది పేర్లు మీ డైరీలో రాసుకోండి. ఈ 50 నంబర్స్ డైరీలో రాసుకోండి. రాసుకొని డైరెక్ట్‌గా వాళ్ళని మీట్ అవ్వకండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ 50 పీపుల్‌లో ఒకరికి డయాబెటిక్ ఉంది. ఒకరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నాయి. ఇంకొకరికి మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉంది. ఇంకొకరికి ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. ఇంకొకరికి ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. ఈ 50 మెంబర్స్‌కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో జస్ట్ నోట్ చేసుకోండి. దెన్ వారికి ఏ ప్రాబ్లమ్ ఉన్నాయో ఫస్ట్ మీరు తెలుసుకున్న తర్వాత, వారికి ఏ ప్రొడక్ట్‌ని మీరు రికమెండ్ చేయాలో, అప్పుడు మీరు వారి దగ్గరికి వెళ్ళండి. సో, ఈ 50లో ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఏ టెస్టిమోనీనో మన గ్రూప్‌లో టెస్టిమోనీలు ఉన్నాయి. మీరు ప్రొడక్ట్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకొచ్చిన మంచి టెస్టిమోనీ ఇవన్నీ మీరు గ్యాదర్ చేసుకోండి. గ్యాదర్ చేసుకున్న తర్వాత ఆ 50 పీపుల్‌ని ఎళ్లి మీట్ అవ్వండి. దెన్ ఈ 50లో ఖచ్చితంగా చెప్తున్నాను 10 పీపుల్ మీ ప్రొడక్ట్ తీసుకుంటారు. ఔట్ ఆఫ్ 50 పీపుల్ 10 ప్రొడక్ట్స్ మీకు సేల్ అవుతాయి. ది సేమ్ వే ఇలా కంటిన్యూయస్‌గా మీరు వెళ్తూ అండ్ మీరు చేస్తూ మీ టీమ్ మెంబర్స్‌ని కూడా చేస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ అందరికీ చిన్న విషయం నేను చెప్తా. మీ ఆర్గనైజేషన్‌లో లెఫ్ట్ ఒక ఆర్గనైజేషన్ నుంచి, రైట్ ఒక ఆర్గనైజేషన్ నుంచి 10 పీపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాని పాటిస్తున్నారనుకోండి. 10 పీపుల్ నేను చెప్పిన ఫార్ములాని పాటిస్తున్నారు. ఆ ఫార్ములాలో ఒక్కొక్కరికి, ఒక్కొక్కరికి ఒక 50 మంది కస్టమర్స్ ఉన్నారనుకోండి. మీ టీమ్‌లో ఒక 10 పీపుల్‌కి ఒక్కొక్కరికి 50 మంది కస్టమర్స్ ఉన్నారనుకోండి. 10 × 50 కస్టమర్స్. సో, మంత్లీ వారు ఒక ప్రొడక్ట్ మీ దగ్గర వారు బై చేస్తుంటే, సో, ఆల్‌మోస్ట్ 500 ప్రొడక్ట్స్ అవుతాయి. సో, 500 ప్రొడక్ట్స్ ఇంటూ 25 పీవీ. వాట్ అబౌట్ యువర్ ఇన్‌కమ్? సో, ఈ రీటైల్ కాన్సెప్ట్ ద్వారా, ఈ సేల్స్ కెపాసిటీని మీరు పెంచుకోవడం ద్వారా, అండ్ అలాగే మీరు మీ టీమ్‌లో ట్రైన్ చేయడం ద్వారా, సో, మీ ఎర్నింగ్స్‌ని డ్రాస్టికల్‌గా ఇంక్రీజ్ చేసుకునే అవకాశం మీకొస్తుంది. దిస్ ఈస్ అ పవర్‌ఫుల్ ఆహ్, సెల్లింగ్ స్కిల్. ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ సెల్లింగ్ స్కిల్స్ ద్వారా మీరందరూ అనుకుంటొచ్చు. సో, చాలామంది ఈ రిక్రూట్‌మెంట్ మీద ఆధారపడుతుంటారు. ఈ రిక్రూట్‌మెంట్ చేయలేని వాళ్ళు ఈ సేల్స్ మీద వెళ్ళొచ్చు. రిక్రూట్‌మెంట్‌ని ఎవరైతే చేస్తున్నారో వారు గూడా వెళ్ళొచ్చు. మీరు రిక్రూట్‌మెంట్ 50%, సేల్స్‌ని 50% కనుక మీరు చేస్తున్నారనుకోండి, ఇంకా స్పీడ్‌గా మీ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రపంచంలో ఏ బిజినెస్‌ని చేసినా సరే, సేల్స్ లేకుండా, సేల్స్ స్కిల్ లేకుండా ఏ బిజినెస్ కూడా ముందుకు వెళ్ళదు. సో, ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వి హావ్ టు సేల్ అవర్ ప్రొడక్ట్ ఫస్ట్. సో, మీరు ఖచ్చితంగా ఏ ఊరిలో ఉంటారో, ఆ ఊరిలో, ఆ టౌన్‌లో, ఆ సిటీలో, సో, మీ చుట్టూ ఉన్నది మీరు గనక ఐ ఓపెన్ చేస్తే, మీ రాడార్‌ని ఓపెన్ చేస్తే చూస్తే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరిలో ఒక కస్టమర్ కనపడతారు. సో, ప్రతి ఒక్కరిలో కస్టమర్ కనపడతారు. ఆ కస్టమర్ దగ్గరికి మీరు వెళ్లి మన ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, దేర్ ఈస్ నో వే 100% మీ అందరికి ఆ కస్టమర్స్ మీ ముందే ఉన్నారు, మీ వెనకే ఉన్నారు, మీ పక్కనే ఉన్నారు. బట్ మనం వాళ్ళని కలవం. వాళ్ళని మనం మీట్ అవ్వం. వాళ్ళతో మనం డిస్కస్ చేయం. వాళ్ళకి మన ప్రొడక్ట్ చెప్పం. సో, సింపుల్ మీరు ఎక్కడికో దూరంగా వెళ్లి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న పాపులేషన్‌లోనే మీ కస్టమర్స్ ఉన్నారు. అక్కడ మీరు ఈ బిజినెస్‌ని వెతకండి. సో, ద ఫస్ట్ సెల్లింగ్ స్కిల్. ద నెక్స్ట్ గైస్ రెండో స్కిల్ ఏంటంటే రిక్రూటింగ్ స్కిల్. సో, రిక్రూట్ స్కిల్స్ మీన్స్ మీ అందరికీ తెలుసు. సేమ్ మీరిప్పుడు చేస్తున్నదే. కానీ ఇది ఎంత వరకు చేస్తున్నారో ఇంకా ఇంపాక్ట్ చేయాలి. సో, ఈ రిక్రూట్ స్కిల్ ఏంటంటే మీరు ఐడెంటిఫై చేయాలి. ఎవరికి నాలాంటి ఆశయం ఉంది, ఎవరికి నాలాంటి గోల్ మైండ్ సెట్ ఉంది. వాళ్ళని మాత్రం మీరు ఐడెంటిఫై చేయాలి. సో, ఉన్న పాపులేషన్ మొత్తం మీకు రిక్రూట్‌మెంట్ పనికిరాదు. సో, ఎలాంటి పీపుల్‌ని మనం చూస్ చేసుకోవాలంటే ఓవరాల్ మన మన చుట్టూ ఉన్న పీపుల్‌లో ఎవరికి నాలాంటి
అంబిషన్స్‌తో ఉన్నారు, ఎవరికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎవరికి నీడ్ ఉంది, ఎవరికి ద రియల్ అంబిషన్స్ ఉన్నాయనేది మీరు చెక్ చేయాలి. ఆ చెక్ చేసిన తరువాత వాళ్ళని మీ డైరీలో నోట్ చేసుకోవాలి. వితౌట్ మెన్షన్ పర్సన్ నేమ్ మీరు వెళ్లి ప్రెజెంటేషన్‌లు ఇస్తున్నారు. దిస్ ఈస్ రాంగ్. మీరు ఖచ్చితంగా టోటల్ లిస్ట్ ఔట్ చేసిన తర్వాత మాత్రమే ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయాలి. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. చాలా మంది రిక్రూట్మెంట్ అంటే తెలిసిన వారందరికీ వెళ్లి చెప్పడం అనే భావనలో ఉన్నారు. కాదు. ఫస్ట్ మీ చుట్టూ ఉన్న పీపుల్ గ్రూప్‌లో రైట్ పీపుల్‌ని చూస్ చేసుకోవాలి. ఎవరికి గోల్ మైండ్ సెట్ ఉంది, ఎవరికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎవరు ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నారు, వారిని మీరు వెతకాలి. అలా వెతికినప్పుడు ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఎవరికి ఇవ్వాలో ఖచ్చితంగా మీ దగ్గర డేటా వస్తుంది. ఎప్పుడైతే అక్కడ మీరు ఒక్కసారి జల్లెడ పట్టారో, వడపోసారో, దెన్ ఆ డైరీలో ఆ నేమ్ లిస్ట్ రాయండి. ఒక్కొక్కరు ప్రెజెంటేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. దెన్ దీని ద్వారా సేల్స్ స్కిల్స్ అండ్ రిక్రూట్మెంట్ స్కిల్స్ మీ బిజినెస్ స్పీడ్ అవుతుంది. ఈ రెండు కళ్ళు మన బిజినెస్‌కి. ఈ రెండిటి ద్వారా మీ సేల్స్ స్పీడ్ అవుతుంది అండ్ మీ రిక్రూట్మెంట్ స్పీడ్ అవుతుంది. ఈ రెండిటిని 50% బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు వెళ్తూ ఉన్నారనుకోండి, మీ బిజినెస్ చాలా స్పీడ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ కమ్యూనికేషన్ స్కిల్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైతే రిలేషన్స్ మెయింటైన్ ప్రాపర్‌గా చేస్తారో, ఎవరైతే మాట బావుంటుందో, ఎవరైతే ప్రవర్తన బావుంటుందో, ఎవరిదైతే అండ్ బాడీ లాంగ్వేజ్ బావుంటుందో, వాళ్ళు ప్రాపర్ కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు నేర్చుకొని తీరాలి. సో మరి సరైన భాషతో మాట్లాడాలి. సరైన బాడీ లాంగ్వేజ్‌తో మనం కమ్యూనికేట్ చేయాలి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే ఉంటారో దే విల్ ఈ సేల్స్ రిక్రూట్మెంట్‌లో కావచ్చు అండ్ రిక్రూట్మెంట్‌లో కావచ్చు, ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ వాళ్ళు తీసుకుంటారు. కరెక్ట్ ఆర్ వాట్? సో రిలేషన్ బిల్డ్ చేస్తూ కమ్యూనికేషన్ ప్రాపర్‌గా ఉంచుతూ చాలా మంది ఉంటారు. ఫోన్‌లో కమ్యూనికేషన్ ప్రాపర్‌గా ఉండదు. పర్సనల్‌గా విజిట్ చేయరు. సో మీ టీమ్‌ని ప్రతిరోజు కలుస్తూ ఉండాలి. అది ఫోన్ ద్వారా అవ్వచ్చు, అది ఫిజికల్‌గా అవ్వచ్చు. ఎంతమంది కలుస్తున్నారు ఎవ్రీ డే మీ టీమ్‌లో ఉన్న వారందరూ? సో ఫోన్ ద్వారా అన్నా కలవాలి, జూమ్ ద్వారా అన్నా కలవాలి, ఫిజికల్ ద్వారా అన్నా కలవాలి. సో ప్రతిరోజు కలుస్తూ, ప్రతిరోజు వాళ్ళకి కొత్త విషయం చెప్తూ, ప్రతిరోజు నేనున్నాను అనే అభయం ఇస్తూ, ప్రతిరోజు వాళ్ళందరితో టచ్‌లోకి వెళ్ళాలి. దిస్ ఈస్ వాట్ కమ్యూనికేషన్ స్కిల్. సో ఈ కమ్యూనికేషన్ లేదనుకోండి, మీకు మిగతా స్కిల్స్ ఎన్నున్నా సరే, ఆ పర్సన్, ఆ పర్టిక్యులర్ మీ డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, మీ లీడర్ అవ్వచ్చు, మీతో డిస్కనెక్ట్ అయిపోతారు. చాలా మందికి అన్ని స్కిల్స్ ఉంటాయి. దే హావ్ వెరీ గుడ్ నాలెడ్జ్. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది, డెలివరీ స్కిల్స్ ఉంటాయి, స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం ప్రాపర్‌గా ఉంటది. దెన్ ఇదొక్కటి లేకపోవడం ద్వారా మిగతా బిజినెస్ అంతా కోల్పోతుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్ దిస్ కమ్యూనికేషన్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్? అండ్ ఆఫ్టర్ థాట్, ఆఫ్టర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్. సీ మీరందరూ ఏమనుకుంటున్నారంటే, ఏ ఒక్కరికైనా సరే సేల్ ఇస్తే సరిపోతుంది, రిక్రూట్మెంట్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఈ 2 కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. ఆర్గనైజింగ్ స్కిల్స్. కొంతమంది చూడండి, బిజినెస్‌ని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 5,000, 10,000 ఎర్నింగ్‌లో ఉంటారు. మోర్ దాన్ థాట్ వాళ్ళు ముందుకెళ్ళలేరు. కారణం ఏంటంటే ఆర్గనైజింగ్ స్కిల్స్ లేకపోవటం, గ్యాదరింగ్ స్కిల్స్ లేకపోవటం. గాట్ ఇట్? అందరూ ఫాలో అవుతున్నారా? యాహ్! ఆర్గనైజింగ్ స్కిల్స్ లేకపోవటం, గ్యాదరింగ్ స్కిల్స్ లేకపోవటం. సో వారు నిలిస్తే చాలా మంది అంటారు, సార్ నేను ఇన్వైట్ చేస్తుంటే మీటింగ్స్‌కి రావట్లేదు. నేను ఇన్వైట్ చేస్తుంటే జూమ్‌కి రావట్లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బికాస్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ ఆర్గనైజేషన్ స్కిల్స్‌లో మీరు సక్సెస్ కావట్ల. అర్థమవుతుందా? మీ కమ్యూనికేషన్ వీక్‌గా ఉండటం వల్ల మీ ఆర్గనైజేషన్ స్కిల్స్‌లో వీక్ అయిపోతున్నారు. సో మీ కమ్యూనికేషన్ ప్రాపర్‌గా ఉంటే ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక్కడ మన చీఫ్ మెంటర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ సూపర్. అందుకనే ఆయన ఏ ప్రోగ్రామ్ అయినా ఆర్గనైజ్ చేయడం ఈజీ అయిపోతుంది. ఆయన ఏ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినా సరే 1500 పీపుల్ వస్తారు. సో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది అంటే, శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైనా స్మాల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు అంటే అది 1500, 1000 ప్లస్ పీపుల్ పైనే ఉంటారు. దట్ మీన్స్ వెన్ కమ్యూనికేషన్ ఇస్ బికమ్ గుడ్, ఆర్గనైజింగ్ ఈజీ. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? సో
మీరు కమ్యూనికేషన్ అంటే సాటర్డే, సండే కలిస్తే సరిపోతుందని కాదు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ యువర్ లీడర్. ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఆ సొల్యూషన్ మీ దగ్గర ఉండాలి. మీరు కమ్యూనికేట్ చేయాలి. మీరు మాట్లాడుతూ ఉండాలి. మీరు సలహాలు ఇస్తూ ఉండాలి. నేనున్నానని అభయం ఇస్తూ ఉండాలి. దట్ ఈస్ వాట్ కమ్యూనికేషన్. అండ్ ఇవి ఎప్పుడైతే ఉంటాయో అండ్ నంబర్ ఆఫ్ పీపుల్‌తో మీరు ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తారో సమాంతరంగా, ఒక 1000 మందితో లేదా ఒక 100 మందితో మీరు ఈ రిలేషన్ ఉన్నారనుకోండి. మీ ఫోన్ కాల్‌లో 500 నంబర్స్ ఉంటాయి లేదా 1000 నంబర్స్ ఉంటాయి. కానీ అట్‌లీస్ట్ 100 మందితో మీరు ఈ ప్రాపర్ కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేశారనుకోండి. మీ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం ఈజీ అవుతుంది. సో, ఆర్గనైజింగ్ స్కిల్స్ అంటే వీఓఎస్ అవ్వచ్చు అండ్ జూమ్ మీటింగ్స్ అవ్వచ్చు లేదా స్మాల్ ఎన్‌డిఓస్ అవ్వచ్చు, న్యూ డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్స్ అవ్వచ్చు. దీస్ ఆల్ యూ షుడ్ కండక్ట్. మీరు గ్యాదర్ చేసే కెపాసిటీ ఈ ఆర్గనైజేషన్‌లో ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉండాలి. సో, అదర్‌వైజ్ ఇట్ విల్ వెరీ డిఫికల్ట్. సీ ఒక మ్యారేజ్‌ని ఎలా చేస్తామో, ఒక ఫంక్షన్ ఎలా మనం చేస్తామో, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ అవసరమైతే ఎవ్రీ వీక్ మనం ఒక ఆర్గనైజ్ చేయగలిగే కెపాసిటీని మనం ఈ ఆర్గనైజేషన్‌లో బిల్డ్ చేసుకోవాలి. సో, ద ఫస్ట్ 3 స్కిల్స్ సేల్స్ స్కిల్, రిక్రూటింగ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనుకోండి. మీరు ఒక సర్టెన్ జర్నీని క్రియేట్ చేయగలుగుతారు. ఒక 25% ఒక ఎగ్జాంపుల్ మీకు వీక్లీ 3.6 లాక్ వీక్లీ ఉంది. ఈ 3.6 లాక్‌లో 25% రీచ్ అవ్వగలుగుతారు ఫస్ట్ 3 స్కిల్స్ వల్ల. కానీ ఈ ఆర్గనైజేషన్ స్కిల్ ఒక్కదాని వల్లే మోర్ థాన్ 50% మీరు సక్సెస్‌ని రీచ్ అవ్వగలుగుతారు. సో, మీరు ఇన్వైట్ చేస్తే మీ 100 పీపుల్. సో, మీ కమ్యూనికేషన్ ప్రాపర్‌గా ఉండి, మీరు 100 పీపుల్‌తో కనెక్షన్‌లో ఉంటే 100 పీపుల్ ఆటోమేటిక్‌గా ఆ ప్రోగ్రామ్‌కి రావాలి. ఏ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినా సరే, దిస్ ఈస్ మై ప్రోగ్రామ్ అనే రెస్పాన్సిబిలిటీ మీ టీమ్ మెంబర్స్ తీసుకోవాలి. సో, అలా మీరు ఆర్గనైజేషన్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. సో, కెన్ వి డెవలప్ దిస్ ఆర్గనైజేషన్ స్కిల్స్? ప్రస్తుతం చాలా మందికి ఈ స్కిల్ ఉండకపోవచ్చు. బట్ లేటర్ యూ హ్యావ్ టు బిల్డ్. అండ్ ఆఫ్టర్ దట్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ప్రమోషన్ స్కిల్. సో గైస్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రమోషన్ స్కిల్స్. ప్రమోషన్ స్కిల్ అంటే ఏంటి? ప్రమోషన్ నా గురించి ఎవరు చెప్తారు గొప్పగా ఇక్కడ? నా గురించి ఎవరు చెప్తారు? నా గురించి చెప్పడానికి మీరందరూ ఉన్నారు. మీ గురించి ఎవరు చెప్తారు? సో గైస్ హియర్ హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ యూ అంటే యూ ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ యూ. మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్. మీరే ఒక మోడల్ ఫర్ యువర్ బిజినెస్. మీ బిజినెస్‌కి మీరే ఒక మోడల్‌గా మారాలి. సో, మీకు ఉన్న ప్లాట్‌ఫార్మ్‌లు అందరికీ ఉన్న దానికన్నా మీకు కూడా ఎక్కువే ఉన్నాయి. సో, వాట్ యూ హ్యావ్? యూ హ్యావ్ సోషల్ మీడియా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్. వీటన్నిటి ద్వారా మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవచ్చు. మీ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు. మీ బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు. మీరు ఒక పాజిటివిటీని త్రూ దిస్ సోషల్ మీడియా యూ కెన్ క్రియేట్. మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు మీరు ఒక బ్రాండ్ తయారయ్యవచ్చు. సీ చాలామంది చిన్న చిన్న రీల్స్ చేసి, కామెడీ రీల్స్ చేసి, దెన్ మోటివేషన్ రీల్స్ అన్ని చేసి, వాళ్ళందరూ కూడా పీపుల్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఎవరైనా సరే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని మీరు తీసుకోండి. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చిన్న చిన్న ఈ వీడియోస్‌ని చేసి, చిన్న చిన్న మోటివేషన్ థింగ్స్‌ని షేర్ చేసి, ఒక గ్రూప్‌ని గ్యాదర్ చేసుకుంటున్నారు. వాళ్ళ వాట్సాప్‌ని కానీ, వాళ్ళ ఫేస్‌బుక్‌ని కానీ, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌ని గానీ, ఫస్ట్ 10ల్లో ఫాలో అవుతారు. తర్వాత 100ల్లోకి చేరతారు. తర్వాత వేలల్లోకి చేరతారు. తర్వాత లక్షల్లోకి చేరతారు. ఈ లక్షలు ఎప్పుడైతే అయ్యారో దే ఆర్ బికమ్ దేర్ బ్రాండ్. వారికి ఒక బ్రాండ్ తయారైపోయినట్లే. సో, ఆ లక్షల్లోకి చేరిన ఫాలోవర్స్‌తో వీరు ఏ వీడియో చేసినా, ఏ ప్రమోషన్ చేసినా సరే, అది ఎక్కువ మందికి రీచ్ అయితుంది. వేలల్లోకి రీచ్ అవుతుంది. లక్షల్లోకి రీచ్ అవుతుంది. సో, ఇలా మనం ప్రమోషన్స్‌ని మనమే చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ బిజినెస్‌ని మీరు ప్రమోట్ చేయకపోతే ఇంకెవరు చేయరు. సో, గైస్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీ సోషల్ మీడియాని యాక్టివ్‌గా పెట్టుకోండి. మీ ఫస్ట్ ఈ ప్రమోషన్ స్కిల్స్‌లో మొట్టమొదటి థింగ్ ఏంటి తెలుసా? మీరు ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో ప్రొఫైల్ పిక్ పెట్టొద్దు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ ఫోటో ద్వారా? చాలా వెలి మీరు ఒక ప్రొఫైల్ పిక్చర్‌ని సరిగ్గా పెట్టుకోలేకపోతే, ఆ ప్రొఫైల్‌ని చూస్తేనే ఫస్ట్ మీ పేజ్‌లోకి రాగలుగుతారు. చెక్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ ప్రాపర్‌లీ. నా ప్రొఫైల్ పిక్చర్ ఎలా ఉండాలి? సో, ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్.
మీ ప్రొఫైల్ పిక్చర్ని చూడగానే మీ పేజ్లోకి రావాలని అనిపించాలి. అలాంటి ఒక ప్రొఫైల్ పిక్చర్ని చూడండి. దెన్ కంటెంట్ ఎవ్రీ డే మీరు కేవలం బిజినెస్ చేస్తుంటే బిజినెస్ రిలేటెడే పెట్టద్దు. సంథింగ్ మీకు ఎవ్రీడే జరిగే మన థింగ్స్ని, సొసైటీలో జరిగే థింగ్స్ని, మంచి మంచి వీడియోస్ని, మీరు అనుకునే మోటివేషన్ వీడియోస్ని, అలాంగ్ విత్ హెల్త్ వీడియోస్ని, ఇలాగా మీరు సోషల్ మీడియాలో ఎక్కువ మందిని ఫాలోవర్స్ని నేను ఎలా కనెక్ట్ అవ్వాలి ఆ విషయంతో మీరు ఒక ప్లాన్ చేసుకుని అండ్ సోషల్ మీడియా పాపులారిటీని మీరు క్రియేట్ చేసుకోండి. దెన్ మీరు ఎప్పుడైతే పాపులారిటీని తీసుకుంటారో, దెన్ మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతుంటారో, అప్పుడు మీరు ఏదైనా చెప్తే వింటారు. అప్పుడు మీరు ఏదైనా ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్‌గా పీపుల్ మిమ్మల్ని ఫాలో అవుతారు. ఆ ప్రొడక్ట్‌ని బై చేయడానికి రెడీ అవుతారు. సో గైస్, ప్రమోషన్ స్కిల్స్ మిమ్మల్ని మీ ఒక బ్రాండ్‌గా తయారు చేయాల్సింది ఎవరో కాదు, బయట వ్యక్తులు ఎవరు చేయరు. యూ కెన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో మీకు ఒక బ్రాండింగ్ ఏర్పడు. మీకు ఒక బ్రాండ్ తయారు. సో ఆ బ్రాండ్‌ని తయారు చేయడానికి మీ ప్లాట్‌ఫార్మ్‌ని ఉపయోగించుకోండి. సో ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఈ ప్రమోషన్ స్కిల్స్‌లో మీరందరూ చాలా తక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరు చేస్తున్నది, మీరు రీచ్ అవుతున్నది వెరీ లెస్ పీపుల్‌ని. మీరు ఎక్కువ మంది రీచ్ అయితే ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ అవుతాయి. ఎక్కువ మంది మీ బిజినెస్‌ని కనెక్ట్ అవుతారు. మీరు తక్కువ ప్రమోషన్‌లు చేస్తే తక్కువ మంది మీకు రీచ్ అవుతారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ప్రమోషన్ స్కిల్స్. ఈరోజు నేను 5 స్కిల్స్ చెప్పాను. ద ఫస్ట్ ఇస్ సెల్లింగ్ స్కిల్. మీ డ్రీమ్‌ని మీరు అచీవ్ అవ్వాలంటే, మీ ఆశయాన్ని మీరు అచీవ్ అవ్వాలంటే సెల్లింగ్ స్కిల్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ రిక్రూటింగ్ స్కిల్. అండ్ థర్డ్ వన్ కమ్యూనికేషన్ స్కిల్. ఫోర్త్ వన్ ఆర్గనైజేషన్ స్కిల్. ఫిఫ్త్ వన్ ప్రమోషన్ స్కిల్స్. ఈ 5 స్కిల్స్ చాలు మీరందరూ కూడా మీ ఆశయాన్ని కావచ్చు, మీ డ్రీమ్ కావచ్చు, మీ గోల్‌ని కావచ్చు అచీవ్ అవ్వటానికి. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? దిస్ 5 స్కిల్స్ ఇవేమి బ్రహ్మ విద్య కాదు. ఈ 5 స్కిల్స్‌ని మీరు ఖచ్చితంగా క్రియేట్ చేసుకుంటే గైస్, ఇది ఎక్కువ సమయం కూడా పట్టదు. ఈ రోజు నుంచి మీరు మొదలు పెడితే నెక్స్ట్ 90 డేస్‌లో మీకు ఒక బ్రాండ్ తయారవుతుంది. మీరు చాలా మంది బ్రాండ్ తయారవటం అంటే ఏం లేదు. ఎక్కువ మందికి మీరు రీచ్ అవ్వటం. ఎక్కువ మందికి మీ కంటెంట్ రీచ్ అవ్వటం. సో అక్కడ మీ హెల్త్ గురించి మీరు టిప్ ఇస్తున్నారు. సో కొర్కుమెన్ వాడితే ఏం లాభాలు? అండ్ సాల్సిటాల్ వాడితే ఏం లాభాలు? అర్జున వాడితే ఏం లాభాలు? సో ఇలా మీరు ఎప్పుడైతే పాపులర్ అయ్యారో ఈ ఇంగ్రీడియెంట్స్ గురించి కనుక మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఓహ్! దీనివల్ల ఇది లాభాలున్నాయి. ఈ ఇంగ్రీడియెంట్, ఈ అర్జున అనే ఇంగ్రీడియెంట్ ఈ వీకెఫ్ఏలో ఉంది. ఈ వీకెఫ్ఏ వాడటం వలన మీ డయాబెటిక్ కంట్రోల్‌కి తీసుకొని రావచ్చు. అండ్ మీ డయాబెటిక్‌ని కంట్రోలే కాదు, హార్ట్ హెల్త్ కూడా మంచిగుంటుంది. మీ నర్వస్ సిస్టమ్ కూడా బాగుంటుంది అని ఒక వీకెఫ్ఏ గురించి మీరు చెప్పారనుకోండి, మీ ఫాలోవర్స్‌లో నంబర్ ఆఫ్ పీపుల్ ద్వారా మీకు కాల్ వస్తది. సర్ ఐ హావ్ సమ్ డయాబెటిక్ ప్రాబ్లమ్. నేను గనక యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్‌ని నేను సొల్యూషన్ తీసుకోవచ్చా? ఇలాంటి కాల్స్ మీకు రావాలి అంటే ద ఫైనల్ ప్రమోషన్ స్కిల్స్ మీకు ఉండి తీరాలి. లేదు, నేను ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేశాను, ఎవరికీ చెప్పను. నేను ఇంట్లో నుంచి రాను. సోషల్ మీడియాలో పెట్టను. నా పక్కింటి వాడికి కూడా నేనేం చేస్తున్నానో తెలీదు. బట్ నా అకౌంట్‌లోకి వీక్లీ 3.6 లాక్ వచ్చి చేరాలి. హౌ ఇట్ పాసిబుల్? ఇస్ ఇట్ పాసిబుల్? నేను నిన్న ఒక వ్యక్తికి చెప్పానన్నమాట. సో నీ ఊర్లో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు కెన్ యూ టైప్ ఇట్ ఇన్ యువర్ మీ సిటీ పేరు కావచ్చు, మీ విలేజ్ పవర్ కావచ్చు. ఒకసారి టైప్ చేస్తారా? ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఒకరిని తీసుకుంటాను. ఎవరున్నారు? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్ హూ వాంట్ టు టాక్ టు మీ? చక్కగా కూర్చున్న వాళ్ళని నేను పిలుస్తాను. దట్టు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని. ఓకే. సో ఫస్ట్ విల్ గివ్ ఛాన్స్ టు వుమెన్. సో ఇక్కడ సురేఖ గారని ఉన్నారు. అలాగే గీతా గారని ఉన్నారు. ఇద్దరిలో ఎవరు ఓకే? ఆ ఇద్దరిని తీసుకుందాం. సో సురేఖ గారికి మైక్ ఇవ్వండి ఒకసారి. గుడ్ మార్నింగ్ అండి. మీది ఏ ఊరు? మీది ఏ ಸರ್ ఊరు? ಯಾರು ಸುಶೀಲ್ ಅವ್ರದಾ ಸರ್? రెడ్డి గారు? ಸರ್ ఎవరు సుశీల్ ಅವ್ರ మైక్ ఇవ్వాల్సింది? సురేఖ.
ఆల్రెడీ ఇచ్చారు మీరు. Yes, sir. సురేష్ Yes, sir. Yes, sir. Yes, sir. నా Yes, వాయిస్ sir. వినపడుతుందా? సార్ Yes, sir. యా, వెరీ గుడ్. ఆర్ యు తెలుగు ఆర్ కన్నడ? తెలుగు తెలుగు వస్తుంది సార్. తెలుగు వస్తుంది కదా. మీరు ఎక్కడుంటారు? నేను బెంగళూరు దొడ్గుబిలో ఉంటాను సార్. బెంగళూరులో దొడ్గుబి విలేజ్. దొడ్గుబి విలేజ్. దొడ్గుబి విలేజ్ లో ఎంతమంది ఉంటారు? ఎంతమంది పాపులేషన్ ఉంటారు? పాపులేషన్ చాలా ఉంది సార్. అప్రాక్సిమేట్ ఒక 5 lakh, ఉంటారు 10 lakh. 50,000 1 lakh పీపుల్ ఉంటారా? ఉంటారు. ఈ 1 lakh పీపుల్ లో బాగా చెప్పండి, అర్థం చేసుకొని చెప్పండి. ఈ 1 lakh పాపులేషన్ లో మీరు ఎంతమందికి తెలుసు? నేను ఒక 500 మెంబర్ కి తెలుసు. ఎంతమందికి తెలుసు? 500. 500. వా, వెరీ గుడ్. 500 కి తెలుసు అంటే ఇట్స్ బిగ్ థింగ్. సి, ఈ 500 పీపుల్ కి, ఈ 500 పీపుల్ లో డయాబెటిక్ ఉన్న వాళ్ళు కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్న వారు ఉంటారా? ఉండరా? ఉన్నారు సార్. చాలా ఉంటారు కదా? చాలా చాలా మంది ఉంటారు కదా. కానీ వాళ్ళకి ఆ సమస్యకి మీ దగ్గర సొల్యూషన్ ఉందని తెలుసా? ఉంది. కొంచెం మందికి తెలుసు సార్. కొంచెం మందికి తెలుసు. ఇప్పుడు ఆ సమస్యకి 500 మందికి మీకు తెలుసు. మీ ప్రమోషన్ స్కిల్స్ ద్వారా 50,000 మందికి తెలిసారు. ఈ 50,000 మందిలో ఎంతమందికి సమస్యలు ఉన్నాయో అంతమందికి సురేఖ గారి దగ్గర నాకు సొల్యూషన్ ఉంది అని గమనిస్తే మీ ప్రొడక్ట్ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయా? ఖండితంగా అవుతుంది. సింపుల్. సి, నేనేం చెప్తున్నాను అంటే మీరున్న చోటనే మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు. సో మీరున్న చోటనే మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఈ ప్రమోషన్ స్కిల్స్ ద్వారా సింపుల్, మీ ఊరిలో 50,000 మందితో వారికి సురేఖ గారు తెలిసి సురేఖ గారి దగ్గర మా ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంది అని అంటే 100% వారు మీ దగ్గరికి వచ్చి ప్రొడక్ట్ తీసుకుంటారు. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడ 2 స్కిల్స్, ప్రమోషన్ స్కిల్స్ ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు ఎంత మందికి ప్రొడక్ట్ ని మనం చెప్పాలి? దిస్ ఇస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. సో విల్ టేక్ అనదర్ వన్. థ్యాంక్ యూ సురేఖ గారు. థ్యాంక్ యూ సార్. సో మీకు అర్థమైంది కదా నేను చెప్తుంది? అయింది సార్. సో థ్యాంక్ యూ సార్. మీరు ఈ విధమైన ఆలోచనతో మీరు వెళ్ళండి. ఎస్ సార్. సో నెక్స్ట్ ఇందాక హ్యాండ్ రైజ్ చేస్తారు, వాళ్ళని తీసుకుందాం. ఎనీబడి వాంట్స్ టు? గైస్, వన్ లాస్ట్. ఇక్కడ మల్లికార్జున గారు అన్మ్యూట్ చేసుకోండి. యా, రైట్. మల్లికార్జున గారు, మీరు ఏ ఊర్లో ఉంటారు? సార్ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. ఈ అవకాశం విక్టర్స్ స్టార్ట్ చేసినందుకు మా అందరి తరపున ధన్యవాదాలు. మేము బెంగళూరులో ఉంటామండి. బెంగళూరులో ఉంటారు. సో అందరూ ఈరోజు బెంగళూరు వాళ్ళే వస్తున్నారు. ఎస్ సార్. ఓకే. సో సి, బెంగళూరు పాపులేషన్ ఎంత? సార్ ఐ థింక్ 6+ crores సార్. 6+ crores లో ఎంతమందికి మీరు రీచ్ అయ్యారు? మేబీ 150 సార్. 150. Yes, సి, sir. సింపుల్ మల్లికార్జున గారు, Sir. మీరు 6 crores ని రీచ్ అవ్వలేరు, ఇట్స్ ఇంపాసిబుల్. ఎస్ సార్. కానీ 6 lakhs ని కూడా రీచ్ అవ్వలేరు, ఇంపాసిబుల్. ఎస్ సార్. కానీ 60,000 ని కూడా రీచ్ అవ్వలేరు, ఇంపాసిబుల్. ఎస్ సార్. కానీ 6,000 ని మీరు రీచ్ అవ్వగలిగితే 100% నేను రాసిస్తాను, యువర్ 3.6 lakhs వీక్లీ ఇస్ కన్ఫర్మ్. ఎస్ సార్. ఎస్ సార్. దేర్ ఈస్ ఎ స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ. మనం 6,000 కాదు కదా, 6,000 పీపుల్ ని మనం మీట్ అవుతాయి. ఈవెన్ 600 పీపుల్ ని మీరు మీట్ అయినా సరే మీ గోల్ మీరు రీచ్ అయినట్టే. ఈ 600 పీపుల్ ని ఎందుకు రీచ్ అవ్వాలని చెప్తున్నానంటే, ఈ 600 లో మీరు అనుకుంటారు నేను ప్రొడక్ట్ సేల్ చేయాలి అని. సేల్స్ ఎప్పుడు జరుగుతుందంటే మీరిచ్చే విషయాన్ని బట్టి కావచ్చు, మీరిచ్చే మోటివేషన్ బట్టి జరగదు, వారి అవసరాన్ని బట్టి జరుగుతుంది. ఈ 600 మందిని 600 పీపుల్ని మీరు వెళ్ళి కలవటం ద్వారా వారి సొల్యూషన్, వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ మీ దగ్గర ఉందని తెలుసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, మీ ఇంట్లో టీవీ రిపేర్కి వచ్చింది.
అది మరలా రిపేర్ కాదని మెకానిక్ చెప్పారు. మీరు టీవీ కొనాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు? రిపేర్ చేయిస్తాం. రిపేర్ అవ్వదు. ఏం చేస్తారు? కొత్తది కొంటాం. కొత్తది కొంటారు. ఎక్కడికి వెళ్తారు? ఎలక్ట్రానిక్ షోరూమ్. అవైలబిలిటీలో ఉన్న షోరూమ్కి వెళ్తారు. కరెక్ట్? ఎస్ సార్. నౌన్ సేమ్ లాంగ్వేజ్ నేను చెప్తున్నాను. మీరు అవైలబిలిటీలో ఉండాలి అంతే. టీవీ కొనాలనుకుంటున్న వాడికి మీ ఇల్లు దగ్గరగా మీరు టీవీ కొనాలనుకుంటున్నప్పుడు మీ ఇంటికి దగ్గరలో ఎలక్ట్రానిక్ షోరూమ్ ఉంటే ఫస్ట్ మీరు ఆ ఎలక్ట్రానిక్ షోరూమ్ ని విజిట్ చేస్తారు. ఎస్ సార్. రైట్? టీవీ కొనాలనుకుంటున్నారు కాబట్టి మీరు టీవీ షోరూమ్స్ కి వెళ్తారు. ద సేమ్ వే ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటున్న వాళ్ళు, లేకపోతే ప్రొడక్ట్ వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించేవారు, వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలనుకుంటున్న వారు మీరు 600 మందిని కలిస్తే వారి అవసరం మేరకు మీరు ప్రొడక్ట్ ఇవ్వగలుగుతారు. అర్థమైందా మీకు చెప్పింది? ఎస్ సార్. 100% సార్. సో మీ ఇంట్లో టీవీ ఉంది, మంచిగా ఉంది, మీరు కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నేను వచ్చాను అనుకుని మీరు కొనరు. నేను ఈ 600 పీపుల్ని మిమ్మల్ని మీట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే వారికి మైండ్లో ఉండొచ్చు, నా హెల్త్ ప్రాబ్లం ఉంది, దీనికి ఏదైనా మంచి సొల్యూషన్ ఉంటే బాగుంటుంది. నాకు డయాబెటిక్ ఉంది, ఏం చేయాలి? చాలా ప్రోడక్ట్లు వాడాను, తగ్గట్లేదు. నాకు ఇంకొక ప్రాబ్లం ఉంది, నర్వస్ ప్రాబ్లం ఉంది, మైగ్రేన్ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇలాగా ఈ 600 మందిలో 60 మంది ఉంటారు. ఆ 60 మందిని మీరు కలవటం ద్వారా వాళ్ళకి మీరు ఒక ఆప్షన్ అవుతారు. దెన్ మీరు టీవీ కొనడానికి వెళ్ళినట్లే వారికి కూడా ఒక ఆలోచన కొనాలి అవసరం ఉంటుంది. ఆ అవసరం మీ ద్వారా తీరుతుంది. ఇప్పుడు నిజంగా చెప్పండి, మీరు అందరికీ చెప్తున్నాను, మల్లికార్జున్ గారు నేను గెలవలేనని ఎప్పుడు అనుకోవాలో తెలుసా? 6 కోట్ల మంది ఉన్నారు బెంగళూరులో పాపులేషన్. ఈ 6 కోట్ల మందిని కలిసిన తర్వాత అనుకోవాలి నేను గెలవలేను అని. 60 మందిని కూడా కలవకుండా నేను గెలవలేను అనే ఫీలింగ్ వస్తే ఎవరి ప్రాబ్లం మీరు చెప్పండి? మీకు అవకాశం ఉంది, గొప్ప ఆయుధం మీ చేతిలో ఉంది, గొప్ప బిజినెస్ మీ చేతిలో ఉంది, అండ్ చుట్టూ మీకు కావాల్సిన సోర్స్ ఉంది. చాలా మంది పీపుల్ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. మీరు 6 కోట్ల మందిని కలవకుండా ఉండి అప్పుడు మీరు కలవకుండా ఉండితే, అండ్ దట్ ఈస్ అవర్ ప్రాబ్లం, నాట్ దేర్ ప్రాబ్లం. 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అందులో ప్రాబ్లం ఉన్నారు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మీ దగ్గర ఉంది. దెన్ వై కాంట్? ఎందుకు మీరు సక్సెస్ అవ్వలేరు? ఇక్కడ చిన్న లాజిక్ ఆలోచించండి. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి మీరు ఆర్గనైజ్ చేయండి, 600 మందిని వెళ్ళి కలవండి మల్లికార్జున్ గారు. షూర్ సార్. నో వే యూ విల్ బి రీచ్ 3.6 lakh వీక్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాట్ మై వర్డ్. 600 మందిని కలిసిన తర్వాత నాతో చెప్పండి, సార్ నేను వీక్లీ 3.6 lakhs తీసుకున్నారని మీరు చెప్తారు. లాజిక్. సో ఇదే సేల్స్ టెక్నిక్. సో కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయే ముందు మీరు ప్రమోషన్ చేసుకోవాలి, మీ గురించి మీరు ఒక బ్రాండింగ్ తయారు చేసుకోవాలి. మల్లికార్జున్ గారి దగ్గర మంచి అడ్వైజెస్ ఉంటాయి, హెల్త్ రిలేటెడ్ అడ్వైజెస్ ఉంటాయి. మల్లికార్జున్ గారు కమ్యూనికేషన్స్ ప్రాపర్గా ఉంటాయి. మల్లికార్జున్ గారు వెరీ స్కిల్డ్ పర్సన్. ఈ 3 స్కిల్స్ మీరు ముందు తయారు చేసి పెట్టుకోవాలి. దెన్ వారి దగ్గరికి మీరు మీట్ అయినప్పుడు మీ ఇంప్రెషన్ వాళ్ళ మీద ఆటోమేటిక్గా ఉంటుంది, మీ ఇమేజ్ వాళ్ళల్లో ఉంటుంది. దాని ఆ ఇమేజ్ వల్ల మీరు చెప్పే వర్డ్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. సింపుల్ సార్. మనం ఎందుకు ఫెయిల్ అవుతాము అంటే మనం వెళ్ళి కలవకపోవటం వలన ఫెయిల్ అవుతాం. మనం ఎంతసేపటికి ఏం చేస్తామంటే మనకి ఈ స్కిల్ లేదు, ఆ స్కిల్ లేదు, మనం కలిస్తే ఏమనుకుంటారో, కలవకపోతే ఏమనుకుంటారో, ఇలా ఆలోచిస్తూ పని చెయ్యం. పని చేస్తూ మీరు వెళ్ళండి, 100% ఈ స్కిల్స్ ద్వారా మీరు ఎక్కడైనా గెలవగలుగుతారు. సో ఖచ్చితంగా నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, ఎడారిలో ఇసుకని అమ్మగలగాలి, మంచు పర్వతాల్లో ఐస్ క్రీమ్ని అమ్మగలగాలి. దట్ ఈస్ వాట్ ద యాక్చువల్లీ స్కిల్స్, రైట్? సో ఈ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోండి. ఈ స్కిల్స్ని కూడా ఏం లేదు, సింపుల్. మీరు మంచిగా చలిగా ఉన్న ప్లేస్లో మీరు ఐస్ క్రీమ్ పార్లర్ లేవా? దెర్ ఇస్ మీరు ఆ ఐస్ క్రీమ్ పార్లర్ని ఎందుకు పెడతారు? చల్లగా ఉన్న టైంలో కూడా ఐస్ క్రీమ్ తినే పీపుల్ ఉంటారు. సో ఇసుకలో కూడా, ఎడారిలో కూడా ఇసుక అవసరం ఉంటుంది.
సో మీరందరూ కూడా నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటి అంటే విత్ దీస్ 5 స్కిల్స్ అండ్ మీట్ ద పీపుల్, మీట్ ద పీపుల్, మీట్ ద పీపుల్, మీట్ ద పీపుల్, మీట్ ద పీపుల్. బెంగళూరు లాంటి సిటీస్ లో 6 కోట్ల మంది ఉన్నారు. హైదరాబాద్ లో సిటీలో 10 crores ఉన్నారు. విజయవాడ లాంటి సిటీస్ లో 15 లక్షల మంది ఉన్నారు. ఇంత పాపులేషన్ లో, ఎంత ఆపర్చునిటీలో మనం వాళ్ళని కలిసితే చాలు మనం సక్సెస్ అవుతాం. సో డోంట్ పానిక్. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్రొడక్ట్, ఎ వెరీ గుడ్ కాంపెన్సేషన్ ప్లాన్, వెరీ గుడ్ ప్లాన్. సో గైస్, విత్ ఆల్ దీస్ స్కిల్స్ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అండ్ గో టు ద మార్కెట్, మీట్ ద పీపుల్ విత్ ద స్కిల్స్, అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద సక్సెస్. సో దిస్ ఇస్ వాట్ మై వర్డ్స్ టుడే. అండ్ ఫైనల్లీ ఐ హోప్ అందరూ కూడా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీరు మీ ఈ 5 స్కిల్స్ ని డెవలప్ చేసుకుని అండ్ మార్కెట్ ని బ్లాస్ట్ చేస్తారని నమ్ముతూ, అండ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మస్ట్ బి ఫాలో దీస్ థింగ్స్. అండ్ అలాగే నేను ఈరోజు మన చీఫ్ మెంటర్, మన కంపెనీకి చీఫ్ మెంటర్ అయిన మన శ్రీనివాస్ రెడ్డి గారిని ఇన్వైట్ చేస్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు, ఆల్ అబౌట్ దిస్ ట్రైనింగ్. ఈ రోజు మనం మాట్లాడిన ఈ ట్రైనింగ్స్ లో, ఈ డిస్కషన్స్ లో, సో మీ థాట్ ప్రాసెస్ లో నుంచి ఇంకొంచెంగా బాగా కనెక్ట్ అయ్యే విధంగా మన వాళ్ళందరికీ కొన్ని విషయాలు చెప్పండి. మోస్ట్ వెల్కమ్. Thank you, sir. Sir, very good morning. Good morning to everyone. So, MD సార్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం అంత బాగోదు. ఎలాంటే ఈ రోజు మనకి ఏమైతే రిక్వైర్మెంట్ ఉన్నో మన కడుపుకి కావాల్సిన ఫుడ్ ఈ రోజు అందించినారు. సో ఫైనలీ ఎండి సార్ టోల్డ్ టు టాక్. సో 2-3 words మాత్రం మాట్లాడతారు. ఎలాంటే మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేదానికి అది సరికాదు. కానీ థ్యాంక్ యూ ఎండి సార్, థ్యాంక్ యూ. డియర్ లెజెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఎండి సార్ మన దగ్గర ఒక 5 స్కిల్స్ షేర్ చేసుకున్నారు. రియల్లీ మైండ్ బ్లోయింగ్. ఎలా అంటే ఫస్ట్ వాళ్ళు వచ్చింది ఒక టాపిక్ స్టార్ట్ చేసిన వాళ్ళు, మన ఆశయం ఎక్కడితో స్టార్ట్ అయింది. బాబా నేను కూడా ఎదుర్కొని మళ్ళా నేను రిటర్న్ వెళ్ళాను నా ఏజ్ కి. నాకు ఎప్పుడు స్టార్ట్ అయింది, నా లైఫ్ లో నీడ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, నేను నా లైఫ్ లో ఎట్లుండాలా అని చెప్పి ఆశ ఎప్పుడు పడ్డాను అనేసి రియల్లీ గ్రేట్ స్టార్ట్స్ ఎండి సార్, రియల్లీ గ్రేట్ స్టార్ట్స్. దీంట్లో లెజెండ్స్ కరెక్ట్ 5 points లో ఒక పాయింట్ క్లారిటీ ఇస్తారు. సెల్లింగ్ స్కిల్స్, రిక్రూట్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అగైన్ ఆర్గనైజేషన్ స్కిల్స్, ప్రమోషన్ స్కిల్స్. ఎక్స్ట్రాడినరీ. దాంట్లో ఫస్ట్ స్కిల్లింగ్ స్కిల్, ఇది నేర్చుకుంటే మిగతా అన్ని మన చేతిలోకి వచ్చేస్తాయి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది సెల్లింగ్ స్కిల్. ఫ్రెండ్స్, నేను చిన్న క్లారిటీ ఇస్తా. సత్య హరిశ్చంద్రన్కి నీ రాజ్యం నాకు ఇచ్చేయప్ప అన్నప్పుడు సత్య హరిశ్చంద్రుడు ఇచ్చేదానికి రెడీ అయిపోతారు, ఇచ్చేస్తారు కూడా. మహర్షికి నైట్ కల వస్తుంది సత్య హరిశ్చంద్రునికి. ఏం కల వస్తుందంటే, ఒక సంతాన లక్ష్మి హరిశ్చంద్ర, నీ రాజ్యాన్ని నువ్వు దానం చేసేసి ఉండవు కాబట్టి నీలో నుంచి నేను వెళ్ళిపోతున్నానప్ప అంటే, హరిశ్చంద్రుడు నమస్కారం పెట్టి సరేనమ్మా వయసు రండి అని చెప్తాడు. తర్వాత సంతానలక్ష్మి అయిన తర్వాత ధాన్యలక్ష్మి, నేను వెళ్తానప్ప అంటే సరే పయసరప్ప అంటారు. అలాగే అష్టలక్ష్మిలో 7 లక్ష్మిలు వెళ్ళే వరకు ఊరికేనే ఉంటాడు. బయలుదేరానమ్మా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అమ్మా అనేసి. లాస్ట్ లో ఒక లక్ష్మి వస్తుంది, ధైర్యలక్ష్మి. హరిశ్చంద్ర, నేను కూడా వెళ్ళొస్తానప్ప అంటే, మీరెవరమ్మా అంటాడు. నేను ధైర్యలక్ష్మి అప్ప అంటే, అమ్మా మీరు మాత్రం పోవద్దండి, మిగతా మొత్తం అందరి పైన కూడా నాకు ప్రాబ్లం లేదు, మీరొక్కరు ఉంటే నాకు అన్ని ఉంటాయంటే, మీరొక్కరు మాత్రం నన్ను విడిచి వెళ్ళొద్దండి అంటారు. అప్పుడు అక్కడే ఉంటుంది ధైర్యలక్ష్మి. సో ధైర్యలక్ష్మి ఒకటి ఉంటే మొత్తం అన్ని వాపస్ రిటర్న్ వస్తాయి మళ్ళా. అలాగే మన దగ్గర సెల్లింగ్ స్కిల్ ఒకటి వచ్చిందంటే మొత్తం ఆర్గనైజేషన్ స్కిల్ అన్ని తనంటే తానే ఒకటి ఇంటర్లింక్. ఫస్ట్ మనము సెల్లింగ్ స్కిల్, రియల్లీ వెరీ గుడ్ మెసేజ్ ఇన్ ద మార్నింగ్ అవర్స్. మన సర్కిల్లో మన కళ్ళ ఎదురుగానే ఉంటుంది ఎంటైర్ మన చుట్టుముట్టు. నేను చూరు చూపిస్తాను మీకు రివర్స్ కెమెరాలో. ఒక సారీ సార్, ఐ నీడ్ 3 more minutes. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో లెజెండ్స్, రివర్స్ కెమెరాలో చూపిస్తాను. ఇది మా వీధి.
ఇది ఆ, ఇది మా వీధి. ఇది మొత్తం అంతా బ్రాహ్మిన్స్ క్లియర్. సో నాకే తెలియకుండా ఒక పాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మన మైండ్ లోకి ఒక లాక్ చేసినాడు. మనకి తెలియని ఒక పాయింట్ లాక్ చేసినాడు. ఏది మనకి మన ఏరియాలో సురేఖ మేడం నుంచి ఎగ్జాంపుల్ తీసుకొని మన ఏరియాలోనే మనకి ఎంతమంది తెలుసు? దాదాపు ఒక 400 మంది, 300 మంది, 500 మంది, కొంతమంది డెడ్ అండ్ 100 మంది అంతా తెలిసే ఉంటారా? 100 మంది, 100 పీపుల్. మనం అందరి దగ్గరికి మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అంటే మనకి వాళ్ళందరికీ తెలుసా? ఇప్పుడు వెజిటేబుల్ షార్ట్ అయితే మన ఈర్లో అందరూ దగ్గరుండే షాప్కి వెళ్తారు, కానీ ఎక్కడో ఉండే షాప్కి వెళ్ళారు. ₹1 ఎక్కువైనా కానీ దగ్గరుండే షాప్కి వెళ్తారు. ఇట్స్ అప్ టు యూ మేనేజింగ్ డైరెక్టర్, ఇట్స్ అప్ టు యూ. ఇన్ ద మార్నింగ్ అవర్స్ వెరీ గుడ్ ఫీడ్ టు ఆల్ ఆఫ్ అస్. హవా ఎక్స్ట్రాడినరీ సార్. మనం దగ్గరుండే షాప్కి వెళ్తాం. ఇట్స్ బెస్ట్ లాజిక్. పాలు కొనుక్కునేదానికి పొద్దునే పాలు కొనుక్కునేదానికి ఎక్కడ వెళ్తాం? ఎక్కడో దూరంగా ఉండే షాప్కి వెళ్ళాం, దగ్గరుండే షాప్కి వెళ్తాం. సేమ్ మనకి పరిచయం ఉండే వాళ్ళకి నా ఫ్రెండ్ దగ్గరే ఉందిరా ప్రోడక్ట్ అని మనం తెలియజేయగలిగితే వీఆర్ ద విన్నర్స్. సో సెల్లింగ్ స్కిల్ ఏం లేదు, ఇండైరెక్ట్ గా సేల్ చేస్తే చాలు. ఇప్పుడు ఎండి సార్ ఇండైరెక్ట్ గా మనకి విద్యనే నేర్పిస్తున్నారు, మనలో తాకత్ నింపుతున్నారు, మన దమ్మును బయటికి తీస్తున్నారు. మనం వాళ్ళు వర్డ్స్ ను ఫాలో చేయగలిగితే, ఈ రోజు ఏమైతే మనం విన్నామో ఎడ్యుకేషన్, వాళ్ళు వర్డ్ ఫాలో చేయగలిగితే ఇట్స్ ఎనఫ్. సో మనం జస్ట్ ఎండి సార్ ఏమైతే మనలో ఉండే తాకత్తుని బయటికి తీస్తున్నారు అంతే. మనం ఫాలో చేయగలిగితే 100% మనం ఈ కంపెనీలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతాం. సెల్లింగ్ స్కిల్ ఫస్ట్ మనం చేయాల్సినది మన ఫ్రెండ్స్ తోటి, మన దగ్గర ఉండే వాళ్ళతోటి మన దగ్గర సొల్యూషన్ ఉంది అని ఒక్కటి మనం తెలియజేయగలిగితే 100 మంది మన దగ్గర రావని అక్కర్లేదు. 10% వచ్చినా కూడా 11% ఆటోమేటికల్ కనెక్ట్ అవుతారు, 12% ఆటోమేటికల్ కనెక్ట్ అవుతారు. ఎక్స్ట్రాడినరీ సార్, ఎక్స్ట్రాడినరీ ఎండి సార్, ఎక్స్ట్రాడినరీ. మాలోకి దూసుకెళ్ళి మమ్మల్ని రిపేర్ చేసి బయట పట్టుకొచ్చినారు సార్ ఈ రోజు మీరు. సో థ్యాంక్ యూ ఎండి సార్. లెజెండ్స్, దిస్ ద టైమ్ టు సే థ్యాంక్స్ టు అవర్ మేనేజింగ్ డైరెక్టర్. రెడ్డి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన స్క్రీన్ ని అందరు వాళ్ళ వీధిని మొత్తం చూపిస్తూ వాళ్ళ ఎంత మంది ఉన్నారో పాపులేషన్ చూపిస్తున్నారు. Yes. ఆ మెసేజ్ లో నాకేమైతమైందంటే, రెడ్డి గారు ఉన్నారా? ఆ మెసేజ్ లో ఉన్నాను సార్. సో ఆ కెమెరా ఒకసారి తిప్పినప్పుడు నాకేమర్థమైందో నేను చెప్తా. ప్లీజ్ సార్. ఆ టోటల్ గా అక్కడున్న అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, అక్కడున్న ఉండే పాపులేషన్, ఆ ఇళ్లలో ఉండే పీపుల్ అంతా అవ్వచ్చు, ఒక 1000 పీపుల్ ఉంటారు. నాకేమర్థమైందంటే, సో నేను గెలవటానికి, రెడ్డి గారు గెలవటానికి అవ్వచ్చు, నేను గెలవటానికి అవ్వచ్చు, మీరు గెలవటానికి అవ్వచ్చు, ఎన్ని ఆపర్చునిటీలు ఉన్నాయంటే ఎంతమంది ఉంటే అన్ని ఆపర్చునిటీ ఉన్నాయి అర్థం. రైట్? దారులు ఉన్నాయని అర్థం. 1000 మంది పాపులేషన్ అంటే 1000 దారులు ఉన్నాయి. బెంగళూరులో మల్లికార్జున గారు చెప్పారు 6 కోట్ల మంది ఉన్నారని. 6 కోట్ల దారులు ఉన్నాయి మీరు గెలవటానికి. మీ ఊర్లో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు? సో అన్ని లక్షల ఆపర్చునిటీస్ మీకున్నాయి, కానీ మనం వారిని అందరినీ ఆపర్చునిటీగా చూడట్లే, అవకాశంగా చూడట్లే. ఈ రోజు నుంచి చూద్దాం. రైట్? Yes. సో గైస్, ఎనీబడీ కెన్ అచీవ్ గైస్. సక్సెస్ ఒక్కడి సొత్తు కాదు. సో ఎవడి టాలెంట్ ఉంటే వాడు తెచ్చుకోవచ్చు. సో మనకు ఒక సామెత ఉంది, సముద్రంలో నీళ్లు ఎన్ని తెచ్చుకోవచ్చు. మీరు ట్యాంకర్ తీసుకొని వెళ్తే ట్యాంక్తో వస్తాయి, గ్లాస్తో తీసుకుంటే గ్లాస్తో తీసుకోవచ్చు. మీ ఆశయం గొప్ప అయితే మీ డోర్లు ఎప్పుడు తెరుచుకుంటూనే ఉంటాయి. సో గైస్, వెన్ డ్రీమ్ ఈజ్ బిగ్, వెన్ గోల్ ఈజ్ హై, ఆపర్చునిటీస్ ఆల్వేస్ మీకు ఓపెన్ అయ్యే కనపడుతూనే ఉంటాయి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఈరోజు చాలా వాల్యుబుల్ వర్డ్ మీ అందరికి రీచ్ అయింది. అలాగే మన శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా కూడా మీ అందరికి మంచి మెసేజ్ మీకు అందరికి అందిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. చిరా, Thank you, sir. Thank you. వెరీ గ్రేట్ డే. ఓవర్ టు రసూల్జీ. So thank you, sir. Thank you for wonderful information today you have given us. So
everyone will follow your path, sir. Today's very important session given by opportunity, name list, sales skills, recruitment skill, communication skill, organizing skill, promotional skill. All this, it's a very important weapon for us to promote in the market. So give a digital clap to our MD sir as well as our chief mentor and all the participants here. So be happy that you are here today, sir. It's a heartfelt thank to each and every one of you for your time, attention, and valuable contribution. We especially thank to our managing director, Mr. Raghupati Nageshwar Rao, sir, for this wonderful meeting. Thank you, sir. Thank you, everyone, for joining. Thank you, sir. Thank you very much. Thank you very much, sir. Thank you so much. Thank you so much, sir. Thank you so much for your wonderful mock session. Very much, sir. Thank you very much. నాకు ఎప్పుడు రిసీవ్ అవుతుంది అంటే థ్యాంక్స్ నాకు ఎప్పుడు రిసీవ్ అవుతుంది అంటే ఫైనల్ వర్డ్స్ Sir, you are muted, sir. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్, మ్యూట్ లో. అవుతుందంటే మీరు మీ జీవితంలో ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి ఆర్థికంగా స్థిరపడి ఆరోగ్యంగా స్థిరపడి మీ ఫ్యామిలీ మంచి పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు మీరు వీక్లీ 3.6 lakh ఎర్న్ చేస్తున్నప్పుడు అప్పుడు మీ థ్యాంక్స్ నాకు రిసీవ్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. విల్ క్లోజ్ ద సెషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Thank you so much, sir. Thank you everyone for joining Thank you, this. sir. Thank you, sir. Thank you. Have a good day ahead. Bye bye.